2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. 498A ఈ కేసును ప్రెషర్ టూల్గా వాడుకున్నప్పుడు ఆ సమయంలో ఏం చేయాలి? చాలామందికి అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనగానే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లోవర్ కోర్టులో వర్కౌట్ లేదని చెప్పి పై కోర్టుకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఎలా అప్పీల్ చేయాలి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా 498A ఇప్పుడున్న దాంట్లో విపరీతంగా ఉన్నట్టున్నాను. సొసైటీలో ఇది లేదు అని చెప్పడానికి లేదు. ఒకప్పుడు అంటే కనీసం ఇళ్లలో కూర్చొని దాన్ని తెగ్గొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి అట్లా లేవని. ఇప్పుడు విపరీతమైనటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది మనకి. అయితే దీన్ని ప్రెషర్ టూల్గా వాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో అంటే లోవర్ కోర్టులో కూడా అది ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి కన్క్లూషన్ రావట్లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని తేల్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎలా ప్రాసెస్ ఏంటి? నాగరాజు గారు, మీరు చాలా మంచి సబ్జెక్ట్ తీస్తారు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ 498A కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక వ్యక్తి ఫ్యామిలీయే కాదు కెరియర్ కూడా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. టోటల్ వాళ్ళు దే లూజ్ దర్ కెరియర్ ఆల్సో. ఒక్కసారి మైండ్ బాగాలేకపోతే ఆ వ్యక్తి బయటకు వచ్చి వ్యాపారం చేయలేడు, జాబ్ చేయలేడు, ప్రొఫెషన్ చేయలేడు, ఏమి చేయలేడు. అలాంటి సమయంలో మీరు కనుక తప్పు చేసి ఏదైనా ఇట్లాంటి వైలెన్సెస్ పడితే నా సజెషన్ మర్యాదపూర్వకంగా వెళ్ళి మళ్ళీ ఆవిడతోటి మీరు కాంప్రమైజ్ అయ్యి మీ కెరియర్ మీ జీవితం ముందుకు తీసుకుపోతాము నా సజెషన్. కానీ ఒకవేళ మీది ఏ తప్పు లేదు, మీ భార్యదే తప్పు ఉంది అనుకున్నప్పుడు మీరు మెంటల్ ప్రెషర్ తీసుకోకుండా నా మీద ఏంటి ఇన్ని కేసులు పడిపోయినాయి అంటే మీకు చట్టం పట్ల అవగాహన ఉండదు కాబట్టి, యూ డోంట్ నో ద లా కాబట్టి మీకు మీ మీద ఏదైనా కేసు పడగానే నోటీస్ రాగానే ఫస్ట్ మనం చాలా టెన్షన్ పడతాం. అన్ఫార్చునేట్లీ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లా. మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లా. సో వాళ్ళు లా తెలియదు కాబట్టి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇట్లాంటి మన సెషన్స్ వల్ల, అవేర్నెస్ సెషన్స్ వల్ల లా తెలుసుకోమని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మీ కెరియర్స్ పాడు చేసుకోకుండా మీ పైన రాంగ్ కేసెస్ కనుక పడితే సుప్రీంకోర్టు చాలా అబ్జర్వేషన్స్ చేసింది నాగరాజ్ గారు. ఓకే. 2014కి ముందు గనక మీ పైన 498A పడితే ఏ అర్ధరాత్రో తెల్లారుజామున 3-4 5 6 పోలీసు వాళ్ళు వచ్చి అత్తమామతో సహా పెళ్ళికొడుకు తల్లి తండ్రి, ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఉంటే సిస్టరు, బ్రదర్ ఉంటే బ్రదరు అందరినీ తీసుకెళ్ళిపోయి జైల్లో వేసే పరిస్థితి 2014కి ముందు ఉంది. ఎప్పుడైతే 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఏమనిందంటే, మీరు ఇలా కంప్లైంట్ ఇగానే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే మన దేశంలో ఉన్న జైళ్ళు సరిపోవు. ఎందుకంటే మన పాపులేషన్, మనము నెంబర్ 1 పాపులేషన్ ఇన్ ద హోల్ వరల్డ్. కాబట్టి దయచేసి మీరు అలిగేషన్స్ ఏవి కరెక్టో ఏవి రాంగో చూసి ఆ తర్వాత మీరు అరెస్ట్ చేయండి, లేకపోతే అరెస్ట్ చేయొద్దు. 41A అప్పట్లో 41A ఉండేది, ఇప్పుడు 35 అయింది. 41A సిఆర్పిసి ఇచ్చేసి మీరు దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తాం జరిగింది. ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చాలామందికి తెలియదు, ఇప్పటికీ తెలియదు నాగరాజు గారు. అంటే నేను అదే అంటున్నా కదా, మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ లా, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఇన్ లా. నీ మీద ఏదైనా పడింది అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ChatGPT అంటున్నారు, గూగుల్ అంటున్నారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లేదంటే మాలాంటి అడ్వకేట్స్ అందుబాటులో ఉంటారు. మీ రైట్స్ ఏంటి, మీ హక్కులు ఏంటి అన్నది తెలుసుకోండి. ముందుగా ఈ కేసులో ఫస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ ఇవి పడినప్పుడు మీరు లోవర్ కోర్టులో మిమ్మల్ని మీరు బాగా కరెక్ట్గా డిఫెండ్ చేసుకుంటానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. మీరు పెళ్ళై కనుక ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు లేకపోతే ఒక 10 ఏళ్ళు అయి ఉంటే, ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్లలో ఏదైనా మీ మీద ఇంతకు గతంలో మీ వైఫ్ మీ మీద ఏమైనా కేసు పెట్టడం జరిగిందా, మీ ఇన్లాస్ మీ మీద ఏమైనా కేసు పెట్టడం జరిగిందా, ఏదైనా క్రిమినల్ హిస్టరీ, పోనీ వేరేవి బయట అయినా మీ మీద ఏమైనా క్రిమినల్ హిస్టరీ ఉందా అని చూసుకోమని చెప్పాలి మనం లోవర్ కోర్టులో. మనం ఎలా వాదించాలో చెప్తున్నాం మీకు. అవును. డిఫెన్సివ్ సిస్టమ్ ఎట్లా వర్కౌట్ అవ్వాలి లోవర్ కోర్టులో అన్నది చెప్తున్నాం. ఫస్ట్గా అది చూడాలి. తర్వాత వీళ్ళు ఏదైనా సెటిల్మెంట్కి వచ్చి నువ్వు డబ్బులు నేను ఇంత ఇయ్యలేను అన్నప్పుడు నీ మీద కేసు వేసారా, ఏ డేట్ నిన్ను సెటిల్మెంట్ అడిగారు. ఇవాళ రేపు నాగరాజు గారు ప్రతిదీ ఎవిడెన్స్ మనం ఫోన్లో తీసుకోవచ్చు. ఏ డేట్ మిమ్మల్ని క్యాల్కులేషన్ చేసి, ఇదిగో ఈ డేట్ నాకు ఈ మెసేజ్ వచ్చింది, నాకు ఇంత సెటిల్ చేయి, నేను వెళ్ళిపోతా మా పుట్టింటికి అని అన్నప్పుడు అది ఏ డేటు, నువ్వు దానికి రిప్లై ఏం పెట్టావు, నేను ఇంత ఇయ్యలేను, నా దగ్గర ఇంత డబ్బులు లేవు, నేను ఇయ్యలేను అని నువ్వు ఏ డేట్ మెసేజ్ పెట్టావు. నీ మీద మరి కేసు ఏ డేట్ వేశారు అంటే నువ్వు రెఫ్యూజ్ అయిన తర్వాత నీ మీద కేసు వేస్తాం జరిగింది. వెంటనే లోవర్ కోర్టులో ఆ డిఫెన్స్ మనం తీసుకోవాలి.
ఓకే. ఒకవేళ లోవర్ కోర్టులో కనుక మనం కేసు విన్ అవ్వకపోతే 100% మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో అయితే మనం క్లియర్గా ఇవన్నీ వేగ్ అలిగేషన్స్ అని చెప్పి, ఇవన్నీ రాంగ్ అలిగేషన్స్ అని చెప్పి, దేనికి ఎవిడెన్స్ లేదు, గతంలో నేను చాలా క్లీన్గా ఉన్నానని చెప్పి, ఒకవేళ ఆవిడే ఏదైనా అడల్టరీ సంబంధంలో ఉంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అవి కూడా ప్రవేశపెట్టి అసలు కేసే క్వాష్ చేసేయచ్చు నాగరాజు గారు హైకోర్టులో. ఈ కోర్ట్ సిస్టమ్ ఏంటి అంటే నాగరాజు గారు, మన జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో లోవర్ కోర్ట్స్ కాకపోతే హైకోర్ట్స్, మీకు గనక హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు అనిపించినప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు. ఎలా సార్? అంటే ఈ కేసులో పర్టికులర్‌గా ఎలాంటి ఎవిడెన్సెస్ గ్యాదర్ చేయాలి? ఏ విధంగా వెళ్ళాలి? ముఖ్యంగా నాగరాజు గారు, చాలా మంది భయపడేది ఏంటంటే సుప్రీంకోర్టు మాలాంటి సామాన్యుడికి అందుబాటులో లేదు కదా, అంతే. ఢిల్లీ బోత్ దూరే అంటారు. అవును. ఢిల్లీ బోత్ దూరే అని నేను అనను. నువ్వు ఢిల్లీ దూరం అనుకుంటేనే నీకు దూరము. ఢిల్లీకి నువ్వు వెళ్ళక్కర్లేదు కదా, మళ్ళీ నువ్వు ఢిల్లీకి వెళ్ళక్కర్లేదు కదా. నీ బాధ ఏంటో ఒక మంచి అడ్వకేట్కి కలిసి చెప్తే వాళ్ళకి గనక సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తోటి, వాళ్ళ శిష్యులు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతోమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్కి మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో మీ కేసు హైకోర్టులోనే మీకు న్యాయం జరగలేదు అని ఒకవేళ ఖచ్చితంగా అనిపించినప్పుడు కొన్ని వందల వేల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి. ఓకే. ఆ జడ్జిమెంట్స్ ప్రకారం మీకు న్యాయం జరగలేదు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు అదే జడ్జిమెంట్ పట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మీ కేసు మీరు అక్కడ ఖచ్చితంగా గెలవచ్చు. మీరు చాలామంది అనుకునేది నా కెరియర్ ఇక్కడితో అయిపోయింది, లోవర్ కోర్టులో నాది అయిపోయింది, నాకు ఎందుకో న్యాయం జరగలేదు, హైకోర్టులో అయిపోయింది, ఇక్కడితో క్లోజ్ అనుకుంటారు. కాదు నాగరాజ్ గారు, జ్యుడిషియరీ సిస్టమ్ మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంది. మన ఇండియాలో హైయెస్ట్ కోర్టు సుప్రీంకోర్టు, సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటే చెప్తుంది జ్యుడిషియరీ సిస్టమ్, నువ్వు ఫస్ట్ లోవర్ కోర్టుకి వెళ్ళు, నీకు న్యాయం జరగలేదు అనిపిస్తే హైకోర్టుకి రా, డైరెక్ట్గా హైకోర్టుకి వస్తానికి లేదు. అక్కడ కూడా నీకు న్యాయం జరగలేదు అని అనిపిస్తేనే నువ్వు సుప్రీంకోర్టుకు రావాలి అని చెప్తుంది. సో మనం ఎక్కడెక్కడైతే రిజెక్ట్ అయినాయో మన కేసెస్, ఎక్కడెక్కడైతే డిస్మిస్ అయినాయో ఆ కారణాలు ప్లస్ నాకు ఇది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు ఖచ్చితంగా సామాన్యుడు కూడా సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వచ్చు, తగిన న్యాయం తెచ్చుకోవచ్చు. వెరీ గుడ్ ఇన్ఫో సార్. నిజంగా చాలా మందికి తెలియదు. ఇప్పటికీ కూడా 498 ఏ కేసుకి సంబంధించి లోవర్ కోర్టులో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, హైకోర్టులో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు ఢిల్లీ దాకా వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్నటువంటి ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అది ఆ స్టిగ్మా మైండ్లో నుంచి తీసేయాలి. కానీ దానికి ఆ స్టిగ్మాకి ఒకలాంటి ఒక బ్రేక్ కూడా ఇచ్చారు. మా లాంటి వాళ్ళు కూడా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళ దగ్గర ప్రాక్టీస్కి కూడా ఇచ్చేస్తూ ఉంటాము. మీరు వాళ్ళు కూడా అప్రోచ్ అవుతున్నారు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.